V9 న్యూస్కు స్వాగతం. నా పేరు కుమార్. ఏయులో ప్రేమానంద్ ప్రొఫెసర్ సెమినార్. Before we start this, let me just ask you one question. Because all of we are all you do that practically, and you breathe. If you stop breathing, you will kick the bucket. Right? Important thing. So for the year 2070, what would happen in 2070? You just see, because you will be living, but we will not be there. That presentation. Yes. I think 10 minutes. ఈ రోజున ఓకే సార్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లోకల్ బ్రాంచ్ ఫౌండేషన్ డే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఫౌండేషన్ డే యొక్క ముఖ్య ఉద్దేశం, ఫౌండేషన్ డే భారతదేశంలోనే ఐఐపిని స్థాపించింది మన ప్రీతమ ప్రధానమంత్రి గారైనటువంటి పాల్ అప్పిల్ బి యొక్క ఆలోచనని, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అనే సంస్థని భారత ప్రభుత్వం ద్వారా 1954లో మన ప్రీతమ ప్రధాని అయినటువంటి జవహర్లాల్ నెహ్రూ గారు దీన్ని స్థాపించడం జరిగింది. ఈ సంస్థ భారతదేశంలో ఎంతో సర్వీస్ చేస్తూ ఉంది. భారతదేశంలో ఉన్నటువంటి ఇంటలెక్చువల్స్కి ట్రైనింగ్ ఇవ్వటం, ఐఏఎస్ఎల్, ఐపీఎస్, సివిల్ సర్వెంట్స్ అందరికి కూడా అడ్మినిస్ట్రేషన్ మీద సెమినార్లు కండక్ట్ చేయటం, వర్క్షాపులు కండక్ట్ చేయటం, తర్వాత మన పబ్లికేషన్ చేయటం, దాంతోపాటు ఈ దేశంలో ఉన్నటువంటి సామాజిక అవసరాల మీద సెమినార్లు చేసి, పేపర్ ప్రజెంటేషన్ చేసి ప్రభుత్వానికి సలహాలు ఇవ్వటం. దీన్ని ఢిల్లీలో హెడ్ క్వార్టర్గా ఉంది, విశాఖపట్నంలో దీని లోకల్ బ్రాంచీగా స్థాపించడం జరిగింది. దీన్ని 1994లో స్థాపించిన దగ్గర నుండి కూడా సెంట్రల్ గవర్నమెంటు ఒక షెడ్యూల్ ఇవ్వటం జరుగుతుంది. సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి ఐఐపిఏ, ఢిల్లీలో ఉన్నటువంటి ఐఐపిఏ కొన్ని షెడ్యూల్ ఇవ్వటం జరుగుతుంది. ఆ షెడ్యూల్ ద్వారా ప్రభుత్వాలకి అనేక రకాలైనటువంటి మెసేజ్ల్ని, అనేక రకాలైన పాలసీలు తయారు చేయడానికి కావాల్సినటువంటి పాలసీలని సజెషన్స్ ఇవ్వడానికి ఈ ఐఐపిఏ సంస్థ కృషి చేయడం జరుగుతూ ఉంది. దీన్ని ఢిల్లీలో ఐఐపిఏ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఆర్గనైజేషన్ భారతదేశానికి ఒక రోల్ మోడల్గా, ప్రభుత్వానికి రోల్ మోడల్గా సలహాలు ఇవ్వడంలో, అలానే కావాల్సినటువంటి అవసరాలు తీర్చడానికి, కావాల్సినటువంటి ప్రజల యొక్క ప్రాబ్లమ్స్ని ఎనాలిసిస్ చేయడానికి రివ్యూ మీటింగ్లు పెట్టడం, దాంతోపాటు సామాజిక స్పృహతో సమాజ శాస్త్రాలని అనేక రకాలుగా సోషల్ కండిషన్స్ ఎలా ఉన్నాయి, ఎకనామికల్ కండిషన్స్ ఎలా ఉన్నాయి, అలానే పొల్యూషన్ మీద ఎలా ప్రజలు పొల్యూషన్ మీద ఎలా కంట్రోల్ చేయాలా, అలానే డిఫరెంట్ పాలసీస్ మీద ప్రతి మీటింగ్లో కూడా డిస్కస్ చేసి సంవత్సరానికి ఒక టాపిక్ ఇచ్చి ఆ టాపిక్ ద్వారా ప్రజలందరికీ కూడా దేశవ్యాప్తంగా సెమినార్లు పెట్టి, సెమినార్లు చైతన్యవంతం చేసి, ప్రజలను చైతన్యవంతం చేసి సమాజాన్ని అభివృద్ధి చేయడానికి ఈ సంస్థ కృషి చేస్తుంది. ఈ సంస్థ యొక్క అవసరాలన్నీ కూడా ప్రజలకి ఎంత ఉపయోగపడుతుంది, ప్రభుత్వాలు ఎంతవరకు పనిచేస్తున్నాయి, ప్రభుత్వాలు చేయాల్సిన సలహాలు ఎలా ఇవ్వాలా అనేది వర్క్షాపులు పెట్టడం, అలానే సెమినార్లు కండక్ట్ చేయటం, ఈ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజల యొక్క అవసరాలని ప్రభుత్వాలు తెలియజేయడానికి సంస్థ కృషి చేస్తుంది. కాబట్టి ఈ రోజున అలానే విశాఖపట్నంలో ఉన్నటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లోకల్ సంస్థ దీన్ని స్థాపించిన దగ్గర నుండి కూడా ఇలా ప్రతి సంవత్సరం కూడా ఒక టాపిక్ మీద ఒక సివిల్ సర్వెంట్ని తీసుకురాస్తాం, ఒక టాపిక్ పెట్టి ఆ టాపిక్ని సివిల్ సర్వెంట్ వస్తారు, తర్వాత ప్రొఫెసర్స్ని, ఇంటలెక్చువల్గా ఉన్నటువంటి ప్రొఫెసర్ని తీసుకొచ్చి ఒక టాపిక్ ఇచ్చి ఆ టాపిక్ మీద మాట్లాడించి సమాజానికి ఒక సమాజంలో ఎలా ప్రవర్తించాలా, ప్రజలకు ఏం అవసరాలు ఉన్నాయి, ఇది ఎలా ఉన్నాయనే దాని మీద మీటింగ్ పెట్టడం జరిగింది. ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్స్ మీద, అంటే భారతదేశంలో పొల్యూషన్స్ నగరాలు ఎక్కువ అయిపోతున్నాయి,
ఇవాళ చూడకపోతే ఢిల్లీలో విపరీతమైన పొల్యూషన్స్ ఉంది, అలానే హైదరాబాద్లో విపరీతమైన పొల్యూషన్స్ ఉన్నాయి, సౌండ్ పొల్యూషన్స్ కావచ్చు, అలానే వాయు పొల్యూషన్స్ కావచ్చు, అలా డిఫరెంట్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్స్ కావచ్చు. వీటన్నిటి మీద భారతదేశ వ్యాప్తంగా పొల్యూషన్ పెరిగిపోతుంది. ఈ పొల్యూషన్ ఎలా కంట్రోల్ చేయాలా, ఎలా కంట్రోల్ చేస్తానికి, మనకు అవసరాలు తీర్చడానికి మనం ఎలా పనిచేయాలా అనే దాని మీద ఇలా గెస్ట్ లెక్చర్ పెట్టడం జరిగింది ఈరోజు సెమినార్కి. ఆ గెస్ట్ ప్రొఫెసర్ ఈ సివిల్ ఇంజనీరింగ్లో ఉన్నటువంటి ఎన్విరాన్మెంటల్గా చెప్పినటువంటి ప్రొఫెసర్ గారు, అలానే కృష్ణా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా, జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్సిటీ ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్గా ఉన్నటువంటి చేసినటువంటి మాజీ వైస్ ఛాన్సలర్ గారు శ్రీ ప్రొఫెసర్ ఆచార్య శంకర రామకృష్ణారావు గారిని తీసుకురావడం జరిగింది. ఈ రోజున ఆయన ద్వారా ఈ భారతదేశంలో పొల్యూషన్ ఏంటి, ప్రజలు ఏం తెలుసుకోవాల్సింది, ప్రజలు ఎలా ప్రవర్తించాలా, ఈ పొల్యూషన్స్ ఎలా కంట్రోల్ చేయాలా అనే దాని మీద మనం ఈ వంశన తీసుకొచ్చాం. వారిని తీసుకొచ్చిన వారికి ధన్యవాదాలు. అలా పొల్యూషన్స్ని కంట్రోల్ చేసుకుంటే, వారికి కావాల్సినటువంటి మొక్కలు పెంచుకుంటే, అనేక రకాలైనటువంటి ఆ వాతావరణాన్ని మనం శుద్ధి చేసుకుని, వాటర్ శుద్ధి చేసుకుని, తర్వాత గాలిని కూడా మనం శుద్ధి చేసుకోవాలని భావిస్తున్న మొక్కలు నాటి ప్రజలకి ఆరోగ్యాన్ని కల్పించాలా. ప్రజల ఆరోగ్యం ఉంటేనే ఈ దేశం అభివృద్ధి జరుగుతుంది. ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఈ సెమినార్ని చెప్పించడానికి విద్యార్థులకు ఉపయోగపడుతుంది. ఈ విద్యార్థులే రేపు సమాజానికి వెళ్ళి సమాజంలో అందరూ కూడా అవేర్నెస్ చేస్తారు, సమాజానికి మేలు జరుగుతుందని కోరుకుంటూ మీకు ధన్యవాదాలు, విద్యార్థులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ. థ్యాంక్ యూ వెరీ మచ్.